ఇది చెవి, ఇది ముక్కు. ఈ రెండింటికి మధ్యలో ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది. దాన్ని యూస్టేషియన్ ట్యూబ్ అంటారు. ఈ ట్యూబ్‌కి 2 ఫంక్షన్స్ ఉన్నాయి మేజర్‌గా. 1 ప్రెషర్ నార్మలైజేషన్. బయట ఉన్న ప్రెషర్‌ని ఇయర్ లోపల, మిడిల్ ఇయర్ లోపల ఉండే ప్రెషర్‌ని ఈక్వల్‌గా మెయింటైన్ చేసి మనం ఏదైనా వింటున్నప్పుడు క్లియర్‌గా వినడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ మ్యూకస్ ప్రొడక్షన్. జిగురు లాంటి సబ్స్టెన్స్‌ని సెక్రీట్ చేసి ఇన్ కేస్ ఏదైనా అలర్జన్ గానీ, పాథోజన్ గానీ ఉంటే వైరస్ ఆర్ బ్యాక్టీరియా దాన్ని ట్రాప్ చేసి దాన్ని నోస్ సైడ్ ఆర్ నోస్ డైరెక్షన్‌లో పంపిస్తాయన్నమాట. పిల్లల్లో 5-8 ఇయర్స్ కన్నా చిన్నగా ఉండే పిల్లల్లో ఈ ట్యూబ్ అన్నది చిన్నగా, సన్నగా, హారిజాంటల్‌గా ఉంటుంది. ఇలా హారిజాంటల్‌గా ఉండడం వల్ల ఈ డ్రైనేజ్ అన్నది ఈజీగా జరగదు. 5-8 ఇయర్స్ ఏజ్‌లో ఆర్ ఈవెన్ కొంచెం అబవ్ 8 ఇయర్స్ తర్వాత కానీ రెస్పిరేటరీ సిస్టమ్ ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో ఈ ట్యూబ్ అన్నది లెంత్ పెరుగుతుంది, కొంచెం డయామీటర్ పెరుగుతుంది. అలాగే దాని యాంగిల్ కూడా మారుతుంది. యాంగిల్ స్లాంట్‌గా మారుతుంది. ఎప్పుడైతే స్లాంట్‌గా మారుతుందో ఇక్కడున్న సెక్రీషన్స్ బికాస్ ఆఫ్ గ్రావిటీ ఇలా డైరెక్ట్‌గా డౌన్‌కి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో బిలో 5-8 ఇయర్స్ పిల్లల్లో గనుక కోల్డ్ ఆర్ కాఫ్, ఎనీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే, మ్యూకస్ కనుక థిక్‌గా ఉంటే ఈ యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయ్యి ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. సో ఇన్ కేస్ పిల్లలకి మ్యూకస్ థిక్‌గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెలైన్ డ్రాప్స్‌ని కంపల్సరీ యూస్ చేయాలి. అండ్ స్టీమ్ ఇన్హలేషన్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ రెండిటి వల్ల ఆ మ్యూకస్ అన్నది కొంచెం థిన్‌గా అయ్యి దాని డ్రైనేజ్ ఈజీగా అవుతుంది. సో పిల్లలు ఎప్పుడైతే బ్లో అవుట్ చేస్తారో అని లేకపోతే ఇలా వెనక్కి ఎప్పుడైతే తీసుకుంటారో ఆ మ్యూకస్ బ్యాక్ ఆఫ్ ది థ్రోట్‌లో గొంతులోకి వచ్చేస్తుంది. ఇక్కడ బ్లాక్ అయ్యి ఉండదు. సో సెలైన్ డ్రాప్స్ అండ్ స్టీమ్ ఇన్హలేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళల్లో కూడా ఇది చేయడం వల్ల హియరింగ్ ఇష్యూస్ కూడా కొంతవరకు తగ్గుతాయి. సో జలుబు చేసినప్పుడు మీరు కనుక బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నట్లయితే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్తో పాటు స్టీమ్ ఇన్హలేషన్ అండ్ ఈ సెలైన్ డ్రాప్స్ని కంపల్సరీ యాడ్ ఆన్గా యూస్ చేయండి for effective mucus clearance. This is Dr. Krishna Priya, physiotherapist from KP's R Health, helping you to help yourselves. Thank you.